విశాఖ విద్యాశాఖ నిర్లక్ష్యం ఒక చిన్నారి ప్రాణం పోయింది. నిబంధనలకు విరుద్ధంగా ప్లే స్కూల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్లే స్కూల్ నిర్వహిస్తున్న కళ్ళు మూసుకున్న విద్యాశాఖ మండలానికి 2 ఎంఈఓలున్నా పట్టించుకోవడం లేదు. విశాఖ జిల్లాలో దాదాపు 10,000 వరకు ప్లే స్కూల్ ఉన్నాయి. విద్యాశాఖ మాత్రం మహా నిర్లక్ష్యం. విద్యార్థుల ప్రాణాల మీదకు వస్తే హడావుడి చేస్తున్న విద్యాశాఖ అధికారులు, మండలానికి 2 విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు? విశాఖ జిల్లా టౌన్ కొత్త రోడ్లో గల లిటిల్ గార్డెన్ పాఠశాల నిర్వాహకం చిన్నారిని బలి తీసుకుంది. దీనికి ప్రధాన కారణం విద్యాశాఖ. ప్లే స్కూల్ పాఠశాలపై విద్యాశాఖ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? నిబంధనలను ప్రకారం ప్లే స్కూల్కు అనుమతులు అవసరం లేదా? కలకలాన్ని రేపింది సంఘటన వివరాలు. కారణం హోంవర్క్ చేయలేదనే కారణంతో క్లాస్ టీచర్ బాలుడిని మందలించి చెంపపై కొట్టడంతో భయాందోళనకు గురైన ప్రణయ్ తేజ టీచర్ ఒడిలోనే కుప్పకూలిపోయాడు. వైద్యుల వెల్లడి, బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తీవ్రమైన భయం, ఒత్తిడికి గురికావడం వల్లే గుండె అకస్మాత్తుగా ఆగిపోయి ఎలక్ట్రికల్ షట్డౌన్, బాలుడు మృతి చెంది ఉండవచ్చని వైద్య నిపుణులు భావిస్తున్నారు. పోలీసుల చర్యలు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి సదరు ఉపాధ్యాయురాలిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం మరియు విద్యాశాఖ చర్యలు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ పాఠశాల యాజమాన్యం మరియు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఘటనపై సమగ్ర విచారణకు విశాఖ ఆర్జేడీ, డీఈఓ, ఆర్డీఓలతో కూడిన త్రిసభ్య కమిటీని ప్రభుత్వం నివేదిక కోసం ఆదేశించింది. మరిన్ని ప్రధాన వార్తలు, అప్డేట్స్. పాఠశాలల్లో కార్పొరల్ పనిష్మెంట్పై కఠిన ఆంక్షలు. చిన్నారి ఘటన దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులకు సెన్సిటైజేషన్. చిన్నారులతో సున్నితంగా వ్యవహరించే ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేజీహెచ్ వద్ద బాధితుల ఆందోళన. బాధ్యులైన స్కూల్ యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలంటూ బాలుడి కుటుంబ సభ్యులు, స్థానికులు కేజీహెచ్ ఆసుపత్రి మరియు స్కూల్ వద్ద ఆందోళన చేపట్టారు.